మంచిది. మనం చదవబడిన లేఖన భాగం నుంచి మరోసారి చదివి వినిపించండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకి సమర్పించరి. ఇక్కడ మత్తయి సువార్త 2:10 కనుక ఈ వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ జ్ఞానులు ఎవరంటే ఖగోళ శాస్త్రులు. భూగోళ శాస్త్రులు ఉన్నారు, ఖగోళ శాస్త్రులు ఉన్నారు. ఈ ఖగోళ శాస్త్రులు యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిద్దని 1600 సంవత్సరాల క్రితమే వారు కనిపెట్టి ఆ చెప్పబడిన ప్రవక్త మాట విని ఆ మాటను బట్టి కనిపెడుతూ ఉన్నారు. 1600 సంవత్సరాల క్రితం జరిగిన ఆ ప్రవచనం, ఆ ప్రవక్త చెప్పిన మాట కోసం ఖగోళ శాస్త్రులు కనిపెడుతున్నారు. వాళ్ళకి సూర్యుడు ఎంత, చంద్రుడు ఎంత, ఖగోళ గోళం అంతా ఎన్ని గోళాలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అన్నీ వాళ్ళకి తెలుసు అన్నమాట. ఆ కనిపెట్టిన వాళ్ళు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భక్తులయ్యారు. వారు అక్కడి నుంచి జ్ఞానులు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటా వచ్చారు. ఆ నక్షత్రం ముందు నడుస్తుంది, నక్షత్రం వెనకాల జ్ఞానులు నడుస్తున్నారు. నక్షత్రం ఎక్కడ తీసుకొచ్చింది? ఒక ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ ఇంట్లో ఎవరున్నారు? మరియమ్మ ఉంది, యేసేపు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఎంతమంది? ఇప్పుడు ముగ్గురు, నక్షత్రం 4. ఈ నలుగురికి నక్షత్రాలకి సాగిలి పడలేదు. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అని నక్షత్రాలకి సాగిలి పడలేదు. మరియమ్మ ఎన్నో శ్రమలు, నిందలు, బాధలన్నీ అనుభవించి బిడ్డ కన్నా మరియమ్మలకు సాగిలి పడలేదు. యేసేపు నీతిమంతుడు కనుక ఆమెను ఏం చేయకుండా దేవుని మాట ప్రకారంగా ఉన్నాడు కనుక అని చెప్పి ఆయనను సాగిలిపడి పూజించలేదు. ఎవరిని పూజించాలని సాగిలిపడి? ఆ చిన్న బాలుడు, 2 సంవత్సరాల బాలుడై ఆ 2 సంవత్సరాల శిశువులు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు, మహాజ్ఞానులు, ఈ జ్ఞానం గల వాళ్ళంట వెళ్ళి సాగిలిపడి ఆయన పూజించి నమస్కరించి పూజించి నిజంగా వారి దగ్గర ఉన్న బంగారము, సాంబ్రాణి, గోళము, ఈ 3 పెట్టెలు విప్పారంట. అంటే అందుకని చాలా మంది ఏమంటారంటే 3 పెట్టెలు వచ్చినాయి కనుక ముగ్గురు అనుకుంటారు జ్ఞానులు. కాదండి, జ్ఞానులు చాలా మంది వచ్చారు. మీకు చెప్పాను ఒకసారి, పోయిన సంవత్సరం చెప్తాను. జ్ఞానులు ఒంటిల సమూహంతో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వారు మరి ఆ దేశాన్ని నుంచి మరి యేసు ప్రభు నివసించిన ఆ బెత్లెహేముకు వచ్చారు. చాలా మంది వచ్చారు, మధ్య మధ్య వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎంతమంది అని మాత్రం చెప్పలేదు. జ్ఞానం ముగ్గురని చెప్పలేదు, 100 మంది అని 1000 మంది చెప్పలేదు. కానీ ఒంటిల సమూహంతో వచ్చారని చెప్పారు. అయితే వాళ్ళు తెచ్చింది ఏంటంటే బంగారము, సాంబ్రాణి, గోళం తెచ్చారు. అయితే ఇప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని ఎందుకు పూజించలేదు? తల్లిదండ్రులు ఎందుకు పూజించలేదు? బాలుని ఎందుకు పూజించారంటే ఆయన బాలుడుగా, ఆయన ఎవరు చెప్పండి? ఆయన సర్వాధికారి దేవుడు. చెప్పండి, ఆయన ఈ చరిత్ర, నా చరిత్ర, సమస్త ప్రజల పరిస్థితి చరిత్రలన్నీ మార్చే దేవుడు ఆయన. మన చరిత్ర అంతా మార్చే దేవుడు ఆయన అని గుర్తెరిగిన జ్ఞానులు ఈయన బాలుడు కాదండి, మన చరిత్ర మార్చే దేవుడు, సర్వాధికారి దేవుడు అని చెప్పి ఆయన దగ్గర ఆయన పూజిస్తానికి వచ్చారు. ఇప్పుడు చాలా మంది నక్షత్రాలను పూజించేవాడు ఉంటారు, సూర్యుని పూజించేవాడు ఉంటారు, చంద్రుని పూజించేవాడు ఉంటారు, పూజిస్తారు కొంతమంది. ఆమె పూజించకూడదని వాక్యం తెలియజేస్తున్నాను. తప్పకుండా మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము
19 వస్తుంది బొమ్మ. ద్వితీయోపదేశకాండం 4:19. అలా చేయకుండా సూర్య చంద్ర నక్షత్రములైన సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూసి మరుల కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లును మీరు బహు జాగ్రత్త పడండి అన్నాడు. దేని సోదరు చెప్పండి, ఏంటిని పూజించకూడదు? సూర్యచంద్రుల నక్షత్రాలని, అసలు దేన్ని మనం పూజించకూడదండి. వాటిని మనకు పంచి పెట్టాడంట. వాటిని మనకి ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని పంచిపెట్టాడు దేవుడు. మనకు పంచిపెట్టాడంటే అవి మనకి ఋతువులు తెలియపరచడానికి, పగలు రాత్రిని కాలాలు తెలియపరచడానికి, నక్షత్రాలను ఇవన్నింటినీ కూడా మనం పంచిపెట్టు కానీ వాటిని సాగిలిపడకూడదన్నాడు, వాటిని పూజింపకూడదన్నాడు. చాలా మంది ఉదయకాలం వేసి సూర్యుడికి నమస్కారం చేస్తారు, కొంతమంది దండం పెడుతుంటారు, కొంతమంది సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, నక్షత్రాలకు నమస్కారం. నక్షత్రం కట్టుకోవద్దని కాదు, నక్షత్రం కట్టుకున్నాం, నక్షత్రం దండం పెట్టకూడదు. ఆ నక్షత్రం లాగా నీ బ్రతుకు ఎలగాలని దేవుడు చూపించాడు ఆ నక్షత్రాన్ని. ఆ నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో, ఎలా కాంతిస్తుందో నీ జీవితం కూడా ప్రకాశించాలి, నువ్వు కూడా కాంతి కలిగి ఉండాలని దేవుడు మనకు పంచిపెట్టాడు నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని. అవి లేకపోతే మన కాలాలు సమయాలు తెలవు, పంటలు పండవు, ఆహారం ఉండదు. అందుకని వాటిని మనకి పంచిపెట్టు కనుక వాటిని మనము పూజింపకూడదు అని ఉందా వాక్యం లేదా? వాటిని మనం పూజించకూడదు. భూమి క్రింద ఉన్న అన్నీ కూడా మనకు పంచిపెట్టాడు దేవుడు, వాటిని పూజించవద్దు. మనం చాలా మంది పూజిస్తున్నారు, చెప్పిన కొంతమంది ఏంటో వాటిని పూజిస్తారు. ఇక మనం చేసేది ఏం లేదు, లేఖనం చెబుతున్నా చెబుతున్నాం అంతే. ఆనాడు కూడా థామస్ గారు మరి ఆ చెన్నై పట్టణంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఆ నీళ్లు ఆ సూర్య భగవాను వైపు చూసి మంత్రాలు చదువుతా పోస్తారంట. చెప్పాడంట, మీరు ఆయన్ని పూజిస్తారేంటి? ఆయన్ని పూజించకూడదు కదా. మరి ఎవరు పూజించాలి? ఆ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని నియమించిన దేవుని మనం పూజించాలి. కానీ వారి దేవుళ్ళు కాదని చెప్పాడు. వాడు దేవుళ్ళు అంటున్నారు కనుక వాడు దేవుళ్ళు అయితే నువ్వు తీసిన నీళ్ళు, దోషి నీళ్ళు తీసావు కదా, ఆ నీళ్ళు నువ్వు అలా వేసినప్పుడు ఆ నీళ్ళు అక్కడ ఆగిపోవాలి, కింద పడకూడదు. నీళ్ళు వేస్తున్నావు, ఆ నీళ్లు అక్కడ ఆగిపోవాలి. ఎక్కడ? పైన ఆగిపోవాలి. నువ్వు చల్లి పోసావు కదా, ఆ నీళ్ళు అక్కడ ఆగిపోవాలి. ఆయన నిజమైన దేవుడు అయితే ఆ నీళ్ళు అక్కడ ఆగిపోవాలి, అవి మరి కింద పడకూడదని చెప్తే అది ఎలా సాధ్యమైందని చెప్పారు. అది ఎలా సాధ్యమైందని చెప్పినప్పుడు సాధ్యమవుతుంది. వాటిని నిర్మించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుని నేను ప్రార్థిస్తాను. ఇది చూడమని థామస్ గారు చెప్పినప్పుడు ఆ నీరు తీసుకుని యేసయ్య నామములో ప్రార్థన చేసి, తండ్రి ఈ ప్రజలకు నువ్వు తెలియపరచబడలాగా ఈ నీళ్లు పైన ఆగిపోను కాకని ప్రార్థన చేశాడు. ఆ తల్లి నా నీళ్లు పైనే ఉండిపోయి అల్లోయ పైన ఆగిపోయి కింద పడలేదు. అప్పుడు ఆశ్చర్యపోయి నిజంగా ఆయన నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి అప్పుడు మొట్టమొదటిగా బ్రాహ్మణులు వాళ్ళు ప్రభుని నమ్మారు. మొట్టమొదటిగా దేవుని సోదరులు చెప్పండి, ప్రభు నమ్మారు కనుక మనం వాటిని పూజించదగదు. అవి మనకు పంచిపెట్టాడు, కాలాలు ఋతులు తెలుసుకోవడానికి పంచిపెట్టాడు. పూర్వకాల సుఖం చూసి తెల్లవారు లేకు సొక్కని, నడిజామ సొక్కని, మంచం కోళ్ళని, కోడి పిల్లని, నక్షత్రాలు మనం పేర్లు పెట్టి వాటిని చూసుకొని తిరిగి అప్పుడు గడియాలు లేవు, టయాలు లేవు కనుక సోదరు చెప్పండి. అవి కాలాలు సమయాలు తెలియపరిచాయి కానీ అవి దేవుడు మాత్రము కాదు. దాని గురించి ఇంకో మాట చెబుతాడు. నెహెమ్యా గ్రంథం చూడండి, ఒక మాట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి.
నెహెమ్యా గ్రంథము 9:6 9:6 నీవే అద్వితీయుడైన యెహోవా నీవే ఆకాశములు మహాకాశము వాటి సైన్యము భూమిని దానిలో ఉన్నది అంతటి సముద్రము వాటిలో ఉన్న అన్నిటిని సృజించిన వాటన్నిటిని కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు ఏం చేస్తున్నాయంట? ఆకాశ సైన్య సమూహం అంతా కూడా నీకే నమస్కారం చేస్తాయి. భూమిలో ఉన్నాయన్నీ ఆయన నమస్కారం చేస్తాయి, సముద్రంలో ఉన్నాయన్నీ కూడా ఆయనకే నమస్కారం చేస్తాయి, సృష్టి యావత్ అంతా కూడా ఆయనకే నమస్కారం చేస్తాయి. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తారు. ఎందుకు? ఆయన ఎప్పుడు గుప్పులిప్పుతాడా, ఎప్పుడు దీని మీద బతకాలని చెప్పి సర్వజీవుల కన్నులన్నీ కూడా ఆయన ఇచ్చే ఆహారం కూడా ఎదురు చూస్తున్నాయంట. ఆయనకి సాగిలిపడి నమస్కరించాలి. ఆయన చిన్నవాడు కాదండి, బాలుడుగా మీరు చూడొద్దు. ఆయన బాలుడు కాదు. మన చరిత్ర మార్చే దేవుడు ఆయన, మన బ్రతుకులు మార్చే దేవుడు, మన కష్టాలు తీర్చే దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు, మన ఆపద నుండి రక్షించే దేవుడు, మన ఆదుకునే దేవుడు ఆయన. అందుకే ఆయనకి నీవు సాగిలిపడి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయాలి. నమస్కరిస్తే దేవుడు నీ పక్ష నుండి నువ్వు అనుకున్నది నెరవేరును గాక. అలా చెబుదాం, అందరము చేతులు ఊపుదామా? చేతులు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను జీవిస్తాను ప్రభు అని జ్ఞానులు వచ్చి సాగిలపడి ఆయన పూజించారు. మహాజ్ఞానుల జ్ఞానం కలవాలంటే గ్రహించేవారు అన్నమాట. మనము ఇంటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా గ్రహిస్తాడు మాటలు.
మనం గ్రహించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ బంగారము, సాంబ్రాణి, బోళం అనేది కానుకలుగా ఇచ్చారన్నారు కదా. కానుకల కోసం కాదు నేను చెప్పింది. కానుకలు మీకు ఇష్టమైతే దేవునికి ఇవ్వచ్చు. క్రిస్టమస్ పండుగ, మరి జనవరి పండుగ వస్తుంది కనుక మీకు ఇష్టమైనట్టుగా మీరు కానుకను దేవునికి ఇచ్చుకోండి. అంతేగాని అది ఇక్కడ కాను కోసం నేను చెప్పేది, కాను కోసం చెప్పట్లేదు. మీకు ఇష్టమైన దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరు ఇచ్చింది ఆయనకు అంతా తెలుసు కనుక చేస్తాడు. కనుక ఈ బంగారం అనేది ఏంటి? ఈ బంగారం అనగా దేని సాదృశ్యం అనేది మీకు చెబుతాను. ఒక పాయింట్ మీరు రాసుకోండి, 3 మాటలు చెబుతాను. ఈ బంగారం దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. యేసు ప్రభు వారు ఎవరంటే ఆయన బాలుడు కాదు, ఆయన రాజులకు రాజు. రాజును చూపిస్తుంది బంగారం. బంగారం దేని చూపిస్తుంది? రాజును చూపిస్తుంది. రాజు అయ్యా, నువ్వు బాలుడు కాదయ్యా, నువ్వు రాజులకు రారాజువి కనుక నీకే సాగిలి పడుతున్నామని వాళ్ళు బంగారాన్ని తీసుకొచ్చి అప్పగించాడు. ఎవరికి? యేసయ్య. అంటే ఆయన రాజు గుర్తని బంగారం పెట్టారు. స్తోత్రం చెప్పండి. ఆ మాటకి మీకు అర్థం చెప్తాను. ఆ రాజు ఎవరంటే మహిమల రాజు. చూడండి ఒక మాట, కీర్తన 24వ కీర్తన 7వ వచనం చదవండి. 24వ కీర్తన 7వ వచనం, 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనుడి, మహిమల రాజు, మహిమల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా. అందుకే గుమ్మములారా నీ తలలో, నీ తల వంచేసింది, సమస్యలతో వంగిపోయావు, నీ తల కుంగిపోయింది, తల దించుకున్నట్టుగా చేశాడు. సాతాను ఏం చేసి చెప్పండి? మనిషిని తల దించినట్టుగా చేస్తుంది. ఎందుకంటే తప్పు చేస్తావు, తప్పు చేపించింది అదే రేపెట్టింది, నిన్ను రేపెట్టింది. చూడు చూడు చూడని రేపెట్టింది, తిను అని రేపెట్టింది, త్రాగని రేపెట్టింది. దానికి శరీరం ఏంటంటే లోనైపోయి ఆత్మను పక్కన పెట్టి ఇప్పుడు తినటానికి, త్రాగటానికి, చూడటానికి అది లోబడిన తర్వాత తెలిసింది ఏమని? నేను తప్పు చేశాను. అయ్యో, ఇంతకాలం నా భక్తిని కాపాడుకున్నాను, ఇప్పుడు నేను చూడరాని దృశ్యాన్ని చూశాను. మనసులో ఆత్మ గర్భిస్తూ ఉందన్నమాట. చూడరాని చూశాను, చేయరాని చేశాను, అనరాని అన్నానని చెప్పి నువ్వు తల దించుకుని ఏడుస్తుంది. నీ తల పైకెత్తడానికి ఆ మహిమ రాజు ఇంట్లోకి వచ్చును గాక. ఆయన ఎవరు తెలుసా? మహిమైన రాజు. అందుకే బంగారం దేని సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. ఆ రాజు నీ తల ఎక్కడ ఉంచుకున్నావో, నీ తల ఎక్కడ దించేసిందో, నీ కొడుకులు కానీ, కోడలు కానీ, నీ బిడ్డలు కానీ, నీ సమస్యల్లో ఎక్కడ నువ్వు కృంగిపోయి తల ఒప్పు వచ్చేటట్టుగా నీ కుటుంబంలో బాధలు పడుతున్నావు, ఆ బాధలను నిడిపిస్తానికి, నీ తల పైకెత్తడానికి మహిమ రాజు మన ఇంటికి వచ్చును గాక. ఆయన రాకపోతే మన తల పైకెత్తే వాళ్ళు ఎవరు లేరు. మన తల దించేవాళ్లే కానీ మన తల పైకెత్తే వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. తలకాయ వంచిదట్టు చేస్తారు కానీ, ఇంకా వంచిదట్టు చేస్తారు కానీ నీ తల పైకెత్తేవాళ్ళు లేరు. నీ తల పైకెత్తేదంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రార్థించే నా దేవుడు మన తలకాయలు పైకెత్తును గాక. ఆయన ఎవరు? మహిమల రాజు. ఆ మహిమ రాజుని తలకాయ పైకెత్తాడు. తల అనగా అధికారం. ఈ తలకాయ లేకపోతే మొండానికి ఇలువలేదు, తల ఉండాలి. ఈ తల పైకెత్తాడు. నేను తలగా ఉంచుతాడు కానీ తాగ్గా ఉంచుతాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంటాడు. నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు కింద వాడుగా, నువ్వు తలగా చేస్తా కానీ త్వరగా చేయను అని చెప్పాడు. ఎందుకు? ఒకవేళ నీ తల వంచుకుని దీవిస్తున్నావా తల్లి? అమ్మా, నీ తల పైకెత్తే దేవుడు ఉన్నాడు. ఆయనే మహిమన రాజు. మహిమ ఘనతకు అర్హుడవు.
బాధలు అనిపిస్తున్నాం, మన కృంగిపోయిన స్థితి ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు, మన నొప్పులు తెలుసు, మన సమస్యలు తెలుసు, మన రోగాలు తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. కలవగలుగుతారా? ఆయన ఎవరు చెప్పండి? చూస్తున్న దేవుడు, ఆయనకు తెలుసు. అయితే నువ్వు ఏటిలో కుంగిపోయి తలదించుకుని బాధపడుతున్నావు, నీ తల, నా తల, మనందరి తల పైకెత్తడానికి ఆ మహిమ రాజు మా ఇంట్లో వచ్చున్నాడు. ఆయన వచ్చాడు, నువ్వు గుర్తుపెట్టుకో. నా దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, నా ఇంట్లో నా దేవుడు ఉన్నాడు కనుక నా తల పైకెత్తడు కానీ నా తల కిందనే ఉంచడు. నువ్వు విశ్వాసం ఉంచు, నీ విశ్వాసం నిన్ను పైకెత్తును కాక. నిన్ను పైకెత్తే రోజు ఉంది, సమయం ఉంది. అప్పుడు దాకా కుంగిపోవద్దు. ఏ పైకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఏ పైకి ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఏ పైన ఎంతో మంది దూషించారు, కట్టుకున్న భార్య కూడా సామని చెప్పించింది. అన్ని వచ్చినా కూడా తల ఉంచుకుని బాధపడుతున్నా, ఏ స్థితిలో బాధపడుతున్నాడు అదే స్థితిలో ఉండి దేవుని గణపరచాడు కానీ దేవుని మాత్రము దూషించలేదు. దేవుని విడిచిపెట్టి వదిలిపెట్టి సాగను సిద్ధపడు. అన్నిచ్చిన దేవుడు ఆయన, అన్ని తీసుకుంది ఆయనే, ఆయనకే మహిమలుగాక. ఒక దినమ నేను కూడా వెళ్ళిపోను. ఆయన ఎప్పుడైతే తన భార్యతో అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు, తగునా మీరు మనం కీడు మనము ఎంచుకోవడదని చెప్పినప్పుడు దేవుడు చూశాడు. నా భక్తుడు ఇన్ని శ్రమలు పొందినా కూడా నన్ను గౌరవించని చెప్పి సంతోషపడి సాతాను సిగ్గుపడిపోయింది, సాతాను తల వంచేసింది. యేసయ్య తల ఏమి తల పైకి లేపాడు. ఆయన ఆడకల్లా మన ఇంట్లోనే ఉన్నాడు. ఇల్లు అంటే చెప్పండి, మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు చెప్పండి, మనమే. ఎప్పుడు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఉంది. ఆ ఇల్లు అంటే మనమే. మన ఇల్లు తల ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యం నిరీక్షణ వలన స్థిరముగా చేపట్టిన ఎడల అది ఎవరు మనము ఎవరివి? యేసయ్య ఇల్లు అని గుర్తుపెట్టుకో. యేసయ్య ఇల్లు మన గనక, అందుకే గుమ్మములారా మీ తల పైకెత్తకండి, మహిమ రాజు అది ఆయన నీలోకి వచ్చి అసలు అంతే. కృంగిన వారు లేవని దేవుడు ఆయన, బలహీనమైన బాధ నుంచి విడిపించే దేవుడు ఆయన. మన తల పైకెత్తాడు. హల్లెలూయ. మనం ఎవరు చెప్పండి? మనం దేంతో చేశాడు? మనని చెప్పాలి. దేంతో చేశాడు? మనని మట్టితో చేశాడు. అవునా కాదమ్మా? మనం మట్టితో చేశాడు. ఇప్పుడు మనం బంగారం మీద ఆశుడుదా, మట్టి మీద ఆశుడుదా? బంగారం మీద ఆశుడు. ఇప్పుడు మట్టి చేశాడు కదా, మనం మట్టిడమే కదా. మన కాళ్ళు మట్టి అంటుకుంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? మట్టి రుద్దుకున్నాను అని రుద్దేస్తాం. ఈ మట్టే నిన్ను సృష్టించింది. ఆ మట్టే మనను, ఆ మట్టితో దేవుడు మనను చేసాడు. బంగారుతో మనం చేయలే. బంగారుతో అయితే బతకలేము. ఇది బంగారుతో అయితే మనం బ్రతకలేము. కానీ మనిషికి బంగారం మీద ఉన్న ఆశ మట్టి మీద లేదు. మట్టి ఎవరంటే మనమే. మట్టితో నిన్ను చేసాను, జీవాత్మ నీకు పోసాను, జీవాహారం లేక నీవు ఎండిపోతున్నావు అని పాట పాడతాడు భక్తులు. హల్లెలూయా. ఎండిపోతున్నావు, మట్టిని చూసేస్తున్నావు, నెట్టేస్తున్నావు. ఆ మట్టి నువ్వు నేనే కనుక, మట్టి చేసిన మనం, మహిమ రాజు మన పక్షాన ఉన్నాడు కనుక ఆయన బంగారులాగా మనం రాజరికంలో లేవనెత్తును గాక. హల్లెలూయా. అందుకే బంగారం సాదృశ్యంగా ఉంది. బంగారం ఇప్పుడు చెప్పండి, ఏ సాదృశ్యము? ఇది ఎవరు గ్రహించారు? జ్ఞానులు గ్రహించి బంగారం ఇంటికొచ్చి ఆయన దగ్గర పాదం దగ్గర పెట్టారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కాదు, నువ్వు నడువు కాదయ్యా, నీవు రాజు అయ్యా, మహిమల రాజు అయ్యని చెప్పి ఆయన పూజించారు. రెండవది ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి ఎవరికి వేస్తారు చెప్పండి? పసిపిల్లలకి నీళ్లు పోసి స్నానం చేపించి చక్కగా సాంబ్రాణి వేస్తే ఇంట్లో ఉన్న ఇసుక్రిములన్నీ కూడా చచ్చిపోతాయి. ఆ పిల్లడు కూడా అంటుకోకుండా ఆరోగ్యంగా ఉంటాడు. మంచి వాసన సాంబ్రాణి ఒక అన్నమాట.
సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే యాజకత్వానికి సాదృశ్యం. అంటే ప్రార్థన ప్రార్థనే ధూపంగా వెళ్ళాలి. అందుకే దావీదు భక్తులను 41వ కీర్తనలు అంటాడు, నా ప్రార్థన ధూపం వెళ్ళను, నీ చేతులతో నీ సాయంకాలం నైవేద్యం అవురుగాక. అంటే ప్రార్థన యాజకత్వానికి సాదృశ్యం. ఈ సామ్రాణి ప్రార్థన సాదృశ్యం. పొగ ప్రార్థన చేయడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, మన కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఆయన ప్రార్థన సామాన్య ప్రార్థన కాదు. ఆయన గెస్తమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నట చెమట రక్త బిందుగా మారిపోయిందంట. అంటే చెమటంతా వెళ్ళిపోయింది, ఒంట్లో ఉన్న నీరంతా పోయి రక్తం వచ్చిందంట బయటికి. అంతగా ప్రార్థన చేసి ఎవరి కోసము? మన కోసమే ప్రార్థన చేశాడు ఆయన. మన కోసం యాజకుడిగా వచ్చాడు ఆయన. మన కోసం మధ్యవర్తి వచ్చాడు. అందుకే సాంబ్రాణి చూపిస్తున్నారు. ఈయన బాలుడు కాదండి, ఈయన మన స్థితిగతులు మార్చే దేవుడు, ఈయన సర్వాధికారి దేవుడు, ఈ దేవుడు మనకి యాజకుడిగా వచ్చాడని చెప్పి సామ్రాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. శ్వాసన కోసం, రోగాలు పడటం కోసం కాదు. ఆ సామ్రాన్ని యాజకత్వానికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన మించిన ఆయుధం ఏది లేదు. యేసయ్య చెప్పాడు, అయ్యా మేము ఎందుకు దెయ్యాలు నిలబట్టలేకపోయామని శిష్యులు అడిగినప్పుడు ఏమన్నాడు యేసయ్య? ప్రార్థనలో తప్ప మరి ఏది బోధన. ఏది బోధన ఏం కావాలి? ప్రార్థన. ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన చేసే ప్రార్థన హృదయపూర్వకంగా ప్రార్థించే, హృదయపూర్వకంగా ప్రార్థించే. నీవు చేసే హృదయపూర్వకమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు నీకున్న సమస్యను ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే యాజకత్వానికి సాదృశ్యము. యాజకుడు వచ్చాడు, భూలోకానికి వచ్చాడు. ఎటువంటి యాజకుడు తెలుసు ఆయన? చూడండి, ఏబిలి రాసిన పత్రిక, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏబిలి రాసిన పత్రికలో ఆయన ఎటువంటి యాజకుడు మీకు చెబుతాను, చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము 5వ అధ్యాయము 7 సమర్పించి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని ఆ మాట చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. 7వ అధ్యాయం 26వ వచనం. ఏబిలి రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. 26 చదువు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును
ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ఎవరండి ఈయన? ఇట్టి ప్రధాన యాజకుడు. సాంబ్రాణి దేనికంటే సాదృశ్యం ప్రధాన యాజకుడు. ఏ యాజకుడు అంటే ఈయన నిర్దోషి, నిష్కలంకుడు, పవిత్రుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. నిర్దోషివి, నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు ప్రభు నీవు. నిర్దోషివి, నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు ప్రభు నీవు. హల్లెలూయా. ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, ఏ పాపం లేని పావనామూర్తి. ఇట్టి ప్రధాన యాజకుడు ఎవరు సరిపోయాడంట? మనకు సరిపోయాడు. అందుకే ఆయన బాలుడు కాదండి, ఆయన ప్రధాన యాజకుడు. మన కొరకు ప్రార్థన చేసే దేవుడు. మన కొరకే ప్రార్థన చేశాడు. ఆయనే మధ్యవర్తిగా వచ్చాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెబుతాడు ఆ మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమనంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్య ఆయన క్రీస్తు యేసును, క్రీస్తు యేసును నరుడు. అంటే దేవుడు, చెప్పండి, దేవుడు నరుడుగా లోకానికి వచ్చాడు, మధ్యవర్తికి వచ్చాడు, ప్రధాన యాజకుడిగా చేశాడు, యాజకత్వం చేశాడు, అందరికి రాజ్య సువార్త ప్రకటించాడు, అందరినీ బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కనుక ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు మాట మనం వింటే మనం ఆయన ద్వారానే పరలోకం పోతాం, లేకపోతే ఎవరి ద్వారా పోం. మనం పరలోకం పోవాలంటే ఆయన ద్వారా వెళ్ళాలి. అందుకే అంటాడు యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును. ఆయన ద్వారా మనం పరలోకం వెళ్ళాలి. ఆ తండ్రి పరలోక రాజ్యంలో ఉన్న కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈయన ద్వారా వెళ్ళాల్సిందే. ఈయన విడిచిపెట్టకూడదు. ఈయన బాడు కాదండి, ఈయన ద్వారా మనకు పరల రాజ్యము దక్కుతుందని సాంబ్రాన్ని పెట్టి ఇప్పారంట. స్వతం చెప్పండి, సాంబ్రాన్ని పట్టి ఇప్పారు. ఆయనే ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఉన్నాడు. స్వతం చెప్పండి. బంగారం దేని సాదృశ్యము? రాజరికాన్ని సాదృశ్యం. అంటే నీ తలపైకి ఎత్తే దేవుడు ఆయన. కృంగిపోతున్న నీ జీవితాన్ని తలపైకెత్తడానికి మహిమ రాజుగా నీ ఇంట్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అది నువ్వు గుర్తరట్లా. నీ ఇంట్లో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు, నా హృదయం ఇంట్లో ఉన్నాడు. పాట అయితే పాడతాం, హృదయమనేటి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనేటి యేసునాథుండు, నిలసి సదయుడనుసు కాటుచుండు సకల విధముగను, నిలసి సదయుడనుసు కాటుచుండు సకల విధముగను. హృదయం తడుతున్నాడు. ఎంతసేపు నిలువాబెట్టి ఏడ్పితురతని. ఎంతసేపు నిలబెడతారు, ఎంతసేపు ఏడ్పిస్తున్నారు? నీ తలుపు తీస్తున్నావా? వాక్యం ద్వారా తడుతున్నాడు, పాటల ద్వారా తడుతున్నాడు, మనుషుల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈరోజు టీవీలో, సెల్ ఫోన్లో, కరపత్రాల్లో, దైవ జనుల ద్వారా, దైవ శాపురాల ద్వారా, ప్రజల ద్వారా దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నాడు. కానీ నీ హృదయం మాత్రము ఆయన ఉంచున్నాడు. ఎంతసేపు నిలబెట్టి ఆయన్ని ఆయన నడిపితే మనకు మంచిదంటారు. చెప్పండి, ఆయన సంతోష పెడితే మన సంతోషం, ఆయన ఏడిపిస్తే మనకి ఏ మాత్రం సంతోషం ఉండిద్దా? ఎంతసేపు నిలువాబెట్టి ఏడ్పితురతని, అతడు నరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు నరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. ఎవరన్నా రక్షకుడు అయినా ప్రాణ స్నేహితుడు. మనకి ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా. అలాంటి ఆయన్ని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు హృదయం తెరువు, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ఆయన ఏడిపిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేయట్లేదు నువ్వు సరిగా.
పాపాన్ని ఒప్పుకోట్లా నువ్వు సరిగా. నువ్వు పగలంతా ఏ పని చేస్తున్నావు, ఏ మాట్లాడుతున్నావు అది ఒప్పుకోట్లే దేవుని దగ్గర. నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, నీ హృదయం తలుపు తెరిస్తే ఆయన నీతో నీ వాయుతో కలిసి భోజనం చేస్తాం. ఏ భోజనం? ఇక్కడ చికెన్ మిరియాలు కాదు భోజనం, దేవుని వాక్యం అనే భోజనం భోజనం కాక. ఈ భోజనం చేస్తేనే మనం కట్టుబడుతుంది. ఈ భోజనమే మనం బతికించేది. హల్లెలూయా. ఏ భోజనం ఆ భోజనం బతకదు, ఈ భోజనం బ్రతికిస్తుంది. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా పాదల్లో నాకు ఇదే కలిగించాను. రెండవ సాంబ్రాణి అయిపోయింది. మూడవది అందుక ఆ సామ్రాజ్య యాజకత్వం అని చెప్పే కదా, ఆ యాజకత్వం ఆయన మనకి ఇచ్చాడు. కూడా యాజకత్వం మన ఎవరు తెలుసా? రాజులము యాజకులు అంటాం. చూడండి ఆ మాట ఎంత గొప్ప మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి వాని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తం ఏర్పరచబడిన చెప్పండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులైన సమూహముతో, పరిశుద్ధ జనముతో, దేవుని సొత్తైన ప్రజలతో ఉన్నామంట. సోదరు చెప్పండి, సామాన్యులు కాదండి. ఎవరు చెప్పండి? రాజులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంట మనం. అందుకే సాంబ్రాన్ని యాజకత్వానికి, ప్రార్థనకు చూపిస్తుంది. హల్లెలూయా. అందుకనే నాయన జ్ఞానులు అంటారు, ఈయన వాళ్ళు కాదండి. ఈయన ఎవరు చెప్పండి? ఈయన ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు. మనం బోధిస్తానికి మానవులకి దేవుని మధ్యవర్తిగా వచ్చాడు. ఈయన ద్వారా మనం పరలోకి వెళ్తాం. ఈయన మాట మనం వినకపోతే పరలోక రాజ్యం మనం చేరమని చెప్పి ఆ సామ్రాన్ని తెచ్చి అప్పగించారంట ఈ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదని చెప్పండి, ఓళము. ఓళం అనగా అర్థం ఏంటి తెలుసా? సిలువ శ్రమలకు సాదృశ్యం. ఓళం అంటే ఎవరు తెలుసా? ఓళం అంటే సిలువ శ్రమలకు సాదృశ్యం. విడి శ్రమలు వేరు, సిలువ శ్రమలు వేరు. సిలువ శ్రమ కఠినమైన శ్రమ. ఆ కఠినమైన శ్రమ ఎవరికి వస్తారంటే దొంగలకి, దుర్మార్గులకు, నరహంతులకు, వాయువర్ష లేకుండా పాపం చేసే వారికి, ఇష్టానుసారంగా జీవించి ధిక్కరించే వారికి కఠినమైన సిలువు మీద ప్రాణం తెస్తారు ఆనాటి రాజులు. హల్లెలూయా. అందుకే సిలువలో దొంగ వాళ్ళు ఏవో చెప్పండి, దొంగలు. అటువంటి దొంగలు కేసే సిలువ ఆ శ్రమను అనుభవిస్తానికి యేసయ్య లోకానికి వచ్చాడు. సోదరులు చెప్పండి, ఎవరి కోసమైనా శ్రమల పొందడానికి వచ్చింది? మన కోసమే శ్రమల పొందడానికి వచ్చాడు. మన పాపం నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మనుషులందరి పాపం కొరకు ఆయన సిలువ శ్రమ పొందాడు. సోదరులు చెప్పండి, మనుషులందరూ ఏం చేస్తారు? మనలో పాపం ఉంది. ఏ పాపం ఉంది? జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. అందుకే పాపంలో పుట్టాను, నా తల్లిని పాపంలోనే గర్భం ధరించిందని చెప్పారు. కనుక మనుషులందరి పాపం కొరకు ఆయన సిలువ శ్రమ పొందారని వాక్యం చదివిస్తుంది. ఆయన సిలువేసి చేదు చిరకాయ నోటికి తగిలించాడు. చేదు మనం తాగలేం, ఆ చేదుని భరించాడు. మనలో ఉన్న పాపం నిమిత్తం ఆ పాపని చేదు నిన్ను యాలేయకుండగా, ఆ పాపన చేతి నిన్ను యాలేయకుండగా ఆయన ఆ పాపాన్ని భరించాడు. మన కొరకు సిలువ శ్రమ భరించి మన కొరకు ఆయన మరణించాడు. వాళ్ళ దేని సాదృశ్యం? మరణానికి సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. ఆయన శ్రమలు పొందాడు. ఈ భూలోకానికి వచ్చి ఆయన సుఖపడ్డాడా చెప్పండి? ఆయన శరీరధారిగా ఉన్న దినాలు అంటాడు 5వ అధ్యాయం 5:7 అంటాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మహారోధనతోనూ కన్నీటితోనూ యాచన చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎవరి కొరకంటే పాపులు రక్షిస్తానికి, మన పాపాలు పోవటం కొరకు, మన శాపాలు పోవటం కొరకు, మన అభివృద్ధి తొలిపోవటం కొరకు ఆయన మన సిలువ శ్రమ, ఆయన మన మీదకి వచ్చే శిక్ష ఆయన
భరించాడు. ఆయన సామాన్యుడు కాదండి, మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఆయనే, మన పాపాలు మోసుకెళ్ళేది ఆయనే అని చెప్పి ఆ పాపమనే చేదును, మనలో ఉన్న చేదును తీసివేయటానికి ఆయన లోకానికి వచ్చాడని ఆ జ్ఞానం తెలుసుకుని ఓడవని పెట్టిన అక్కడ తిప్పారు. అర్థమైందా మీకు? అవి కానుకలు అనుకుంటారు చాలా మంది. కానుకలు కాదు, కొత్త చెప్పండి. కానుకలు ఎవరు తేరలేరు. ఈ రోజు ఎవరు చెప్తారులే, బంగారం చాలా రేటు పెరిగిపోయింది. అల్లోయ సామ్రాజ్యం చెప్పండి చెప్తారు, ఓడని చెప్పని చెప్తారు, కానీ బంగారం మాత్రం చెప్తారా? ఎందుకని? చాలా ఖరీదు కదా అది. స్తోత్రం చెప్పండి. బంగారం రాజరికానికి చెప్పండి, సాంబ్రాణి యాజకత్వానికి, ప్రార్థనకు సాదృశ్యం. మూడవది ఓడము, శ్రమలు మరణానికి సాదృశ్యం. మన కొరకు శ్రమలు పొంది ఆయన మరణించి పాపను ఛేదించి విడిపిస్తానికి ఈ లోకానికి అయినా. అందుకే మత్తయి సువార్త 2:10 ఆ నక్షత్రాన్ని పూజించలేదు, తల్లిని మరీను పూజించలేదు, యేసేపును పూజించలేదు, కానీ ఆ శిశువుగా ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. చెప్పండి, ఇప్పుడు కూడా ఆయన బాలుడేనా? కాదు, ఇప్పుడు బాలుడు కాదు. భగవంతుడు రాబోతున్న త్వరగా రాబోతుంది కనుక ఆ బంగారం సాంబ్రాన్ని బాణం ఇచ్చి సాగిలిపడి ఆయన్ని నీవు కూడా సాగిలిపడాలి. రాజా, నా తలపైకి ఎత్తడానికి మహిమ రాజా, నా ఇంట్లో రాయ్యా, నేను కుంగిపోయా, సమస్యతో కుంగిపోయినయ్యని నీ తల వచ్చిన తలను పైకి లేపడంటే ఆయన తప్ప ఇంకెవరు లేపరు. హల్లోయ, ప్రార్థన చేసుకో. ప్రార్థన వాక్యం వింటున్నావు కానీ గ్రహిస్తున్నావా? వాక్యాన్ని గ్రహించి దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీలో ఉన్న సమస్యలని ప్రభు తొలగించును గాక. ఏమనుకుంటామంటే కొంతమంది అనుకుంటారు, పాస్టర్ ఎట్లా చెబుతాడు, వాక్యం చెబుతాడు, కానీ అది మన చేతనం, కానీ మనకి ఏడ దొరుకుతుంది అంటారు, ఏడ దొరికింది అంటారు. చేతనంగా ప్రార్థన చేసినా కొద్ది నీకు ఎక్కువైపోతున్నాయి కదా శ్రమలు అంటారా? అన్నవాళ్ళు లేరంటారా? చేసేది కొద్ది నిప్ప ఇంకా శ్రమలు ఎక్కువైపోయి ఈ దేవుడు నమ్ముకాడమే పొరపాటు అనుకుంటారు. కానీ నీకెంత శ్రమలు ఎక్కువై నీవు అంతగా దేవుడు రుణంతరగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు ఎన్ని శ్రమలు పొందుతున్నావు, ఎన్ని బాధలు పొందుతున్నావు, ఎన్ని కష్టాలు పొందుతున్నావు, ఎన్ని అవమానాలు పొందుతున్నావు, అవన్నీ చూస్తున్న దేవుడు ఒక రోజున చెప్పండి రెండంతగా ఆశీర్వదించి నీ తల పైకెత్తును గాక. ఎత్తడా 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 నా తల పైకెత్తడం దేవుని స్వరం చెప్పండి. నా తల పైకెత్తడం దేవుని స్వరం చెప్పండి. మన తల పైకెత్తి మన రాజులుగా, యాజకులుగా, సమూహముగా ఆయన మనం ఎన్నుకుని మన కొరకు ఆయన మరణించాడు, మన కొరకు ఆయన తిరిగి రాబోదు. ఆ రాకడి దినాల్లో ఉన్నాం కనుక ఆయన పుట్టుక దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పడిన కష్టాలు, శ్రమలు, ఆయన జన్మ రహస్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. హల్లోయ, తెలుసుకున్న మనం ఆయన బాలుడుగా చూడొద్దు. ఆయన ఎవరంట చెప్పండి? మన స్థితిగతులు మార్చే సర్వాధికారి దేవుడు, మన తల పైకెత్తే దేవుడు, మన ప్రార్థన ఆలకించి మన యాజకులుగా, రాజులుగా, రాణులుగా చేసే దేవుడు ఆయన. మన కొరకు మరణించాడు, మన త్వరగా రాబోతున్నా కనుక రాకల్లో ఉన్నాం కనుక మనం కూడా సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఇక నాకు కూడా జ్ఞానం దయచేయి ప్రభువా, మన జ్ఞానవంతులుగా చేయి ప్రభువా. జ్ఞానవంతులుగా చేసింది ఇల్లు కట్టుకుంది, 3 రాళ్ళు ఇల్లు పీకేసుకుంది. జ్ఞానులు అంటే ఎవరంటే జ్ఞానం కలిగిన వాడు, గ్రహించేవాడు. గ్రహిద్దాం, దేవుని సాగిపోదాం. అందరు తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రభువా